హలో అండి, నేను మీ నీరజ. బాగున్నారండి అందరూ? వెల్కమ్ టు మన్నాస్ కిచెన్. మా వంటలన్నీ చూస్తారండి. అందరికీ థ్యాంక్ యూ. నా సబ్స్క్రైబర్లు అందరికీ పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ అండి. కామెంట్స్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. ఇంకా మీకు ఏమైనా వంటలు కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను చేసి పెడతానండి. ఎవరికైనా రిప్లై ఇవ్వకుంటే సారీ అండి, చూసుకోకుండా నేను రిప్లై ఇవ్వకపోతే చూసుకొని అన్నీ నేను రిప్లైలు ఇస్తానండి మీకు. ఈరోజు వచ్చేసి ఒక మంచి స్నాక్తో వచ్చినానండి నేను. ఆ స్నాక్ ఏంటంటే, ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయినాయి కదండి. పిల్లలకైతే స్నాక్స్కి, స్మాల్ లంచ్కి చాలా ఇబ్బందిగా ఏదేదో అడుగుతుంటారు పిల్లలు కదండి. మనం ఇంట్లోనే హోమ్ మేడ్ కుర్కురే చేసుకుందామండి ఈరోజు. అది ఎట్లా వేయాలో చూడండి. సూపర్ అంటే సూపర్గా ఉంటాయండి అవి. చూడండి, ఇగో ఇదే అండి మనం చేయబోయేది. ఇప్పుడు చూసారా, హోమ్ మేడ్ కుర్కురే. ఇది దేంతో చేసినామంటే మనం పోహాతో చేసినాం. అదేనండి, అటుకులు, దొడ్డు అటుకులు ఉంటాయి కదా, మనం దాంతో ఇవి కుర్కురే వేసుకుందాము. దీనికి మనకి చాలా కష్టపడి ఎండలో కూర్చొని మనం ఎండలో చేయాల్సిన అవసరం ఏం లేదండి. మనకి ఇంట్లో ఫ్యాన్ కిందనే మంచిగా చేసుకొని ఇంట్లోనే ఒక నైట్ మొత్తం మంచిగా సగం మట్టుకు మనకి ఎండిపోతాయండి. ఇంకా కొద్దిగా ఉంటే బయట కొద్దిగా ఎండ వస్తుంది కదా మనకి, ఆ ఎండకి ఎండబెట్టేసుకుంటే సూపర్ క్రిస్పీ ఇట్లా కుర్కురే మనకు వచ్చేస్తాయండి. ఈ ప్రాసెస్ మనం ఎట్లా చేయాలన్నా, దీనికి ఏం కావాలన్నా చూద్దాం రండి. మనకు కావాల్సింది ఏంటండి, చెప్పిన కదా, మనకు దొడ్డువి అటుకులు అండి. పోహా అటుకులు అంటారు కదా, అవేనండి. ఇగో చూడండి, సన్న అటుకులు కాకుండా దొడ్డువి. ఇవి మనము ఇప్పుడు చేసుకుంటామండి. వీటితోని సూపర్ మనకి కుర్కురే అయిపోతుంది. మనకు స్టవ్తో ఏం పని లేదండి. ఓన్లీ మనము ఉడకబెట్టకుండానే ఈ కుర్కురేలను మనము తయారు చేసుకుంటాము. అది ఎట్లా వేయాలో నేను మీకు చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే, మనకి అటుకులు కూడా మనకి మంచి హెల్త్కి మంచిది కదండి. పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా కదా, మంచి హెల్దీ రెసిపీ మనం చేసి పిల్లలు పెడదాం, మనం ఎంజాయ్ చేద్దాం కదండి. ఇప్పుడు దీనికి కావాల్సింది, ఇప్పుడు మనము ఇవి పక్కన పెట్టుకున్నాము. ఇదిగో చూడండి, నేను ఆల్రెడీ ఒక 10-15 నిమిషాలు అయిందండి. కొద్దిగా వాటర్ వేసుకొని మంచిగా నేను దీన్ని ఇట్లా నానబెట్టుకున్నాను. కడిగి మంచి శుభ్రంగా కడుక్కోండి. ఎందుకంటే ఒక 2-3 సార్లు మనం మంచి కడుగుతేనే, కాకపోతేనే దీంట్లో ఉన్న అదేంటంటే డస్ట్ అదంతా పోతుందండి. పొయ్యి మనకి ఇట్లా తెల్లగా ఇట్లా కావాలి మంచిగా. చూడండి, ఒక 3-4 సార్లు మంచిగా ట్యాప్ కింద మంచి కడుక్కోండి. కడిగి ఇట్లా వాటర్ అన్నీ ఇది మునిగేంత వరకు మనం వాటర్ వేసి పెట్టుకోవాలి. పెట్టి ఒక 15 నిమిషాల వరకు మనకు ఈ విధంగా మంచిగా ఇట్లా నానిపోతాయండి. ఇక చూడండి ఎంత బాగా నానినాయో చూడండి, ఇట్లా నానాల. ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలంటే, మంచిగా దీన్ని ఇట్లా కలుపుకోవాలండి. మనము చపాతీకి పిండి ఎట్లా మనం కలుపుకుంటామో అదే మాదిరిగా ఇక చూడండి ఎంత బాగా ఇట్లా కలుపుకోవాలి మంచిగా. ఇట్లా ఇది కలుపుతేనే మనకి ఆ టెక్స్చర్ అనేది వస్తుందండి. మనకు కుర్కురేకు టెక్స్చర్ రావాలి కదా మనకి, అందు గురించి అనేసి ఇట్లా మంచిగా దీన్ని సూపర్గా ఇట్లా కలుపుకోవాలండి. మనం అంతా ఎంత బాగా మనము కలిపితే అంత మంచిగా మనకు కుర్కురేలు వస్తాయి అన్నట్టు. ఇది ఏముందండి, మనం వాటర్ వేసినామంటే చూడండి, ఇగో అన్నం లెక్కనే మెత్తగా అయిపోతుంది ఇది. దీంట్లో మనము ఏం వేయాలి అన్నట్టు కూడా కాదు. కానీ చూడండి, ఈ మాదిరిగా ఇంకా కొంచెం వాటర్ వేసుకుందామండి. మనము కొద్దిగా వాటర్ వేసుకుందాం, ఎక్కువ కూడా అవసరం లేదు మనకు. నేను టెక్స్చర్ ఎట్లా రావాలో మీకు చూపిస్తాను. అది ఆ టెక్స్చర్ రావాలి కదా మనకి, అట్లా అనేసి చూసిరా. ఇంకా మంచిగా వాటర్ వేద్దాం కొన్ని. చూసిరా, ఇట్లా మంచిగా కలపాలి దీన్ని. ఓకేనా అండి? మీకు అంత కలపడము ఇబ్బందిగా అనిపిస్తే ఒక ట్రిప్పు మిక్సీలో కూడా వేసుకోవచ్చండి. కాకపోతే ఎందుకులే, మనకి ఇట్లా కొద్దిగా బరకగా ఉంటేనే మంచిగా ఉంటుందండి. మనకు కుర్కురే అనేది మనకు ఇట్లా పొరలు వస్తుంది మంచిగా. ఇగో చూడండి, టేస్ట్కి సరిపడా ఉప్పు, కొన్ని చిల్లీ ఫ్లేక్స్. ఎందుకంటే మనకు స్పైస్ ఉండాలి కదండి కుర్కురే అంటే, చాలా బాగుంటుంది. ఇది వేసుకోండి మీరు కూడా. ఉప్పు అయితే 1 స్పూన్ వేసుకున్నాను నేను కూడా. ఇవన్నీ మంచిగా కలుపుకుందాం సూపర్గా. మన కుర్కురేలు ఇక్కడ రెడీ అయిపోతున్నాయి. ఇప్పుడు చూసిరండి, టెక్స్చర్ వచ్చేసింది మనకి. ఇట్లా రావాలి టెక్స్చర్. ఓకేనా? ఇట్లా రావాలండి.
చూడండి, చూసిరా ఇట్లా రావాలి. ఈ టెక్స్చర్ వస్తే మనకు కుర్కురే అయిపోతుంది, అంతే కదండి. చూసిరా. ఓకే, ఇప్పుడు నేను కుర్కురే ఎట్లా వేయాలో చూపిస్తా. ఇప్పుడు మనకు పిండి ఇక్కడికి అయిపోయింది. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం, మీకు చూపించడానికని తీసిన నేను. ఏదైనా ఒక పైపింగ్ బ్యాగ్ తీసుకోండి, లేదంటే పాల కవర్ తీసుకోండి, లేదంటే నూనె కవర్, ఏది అవైలబుల్గా మీ ఇంట్లో ఉంటే దాన్ని మీరు వాడుకోవచ్చండి. నేనైతే మా ఇంట్లో ప్రస్తుతానికి నా దగ్గర ఇది ఉన్నదండి, దీన్ని యూజ్ చేసుకుంటున్నాను. ఒక గ్లాస్ తీసుకొని మంచిగా గ్లాస్లో మంచిగా ఇట్లా పెట్టేసుకోండి. మీరు పాల కవర్ అన్న తీసుకోండి, ఏదన్నా తీసుకోండి, అది మీ ఇష్టం అండి. మంచిగా ఇట్లా మంచి ఇందులో ఫిల్ చేసుకోవాలి ఇదంతా పిండిని. చూసిరా, అంతే అండి. మంచిగా పెట్టుకొని కొంచెం మనము ఇటు కట్ చేసుకుందాము. ఇగో మనము ఎక్కువ సన్నం కావదండి, కొద్దిగా లావే ఉంటుంది. కుర్కురే అంటే మనకు ఈ మాత్రం లావు ఉండాలి, మరీ సన్నం ఉంటే బాగుండవు. అందుకే ముందే చెప్తున్నా నేను. ఇది మొత్తం ఇట్లా ప్యాక్ చేసుకొని, ఇంకా చూడండి ఇంత టెక్స్చర్ ఉండాలి మనకు. చూసిరండి, చూడండి ఎంత బాగా వస్తున్నాయి, మీరే చూడండి. ఇట్లా రావాలి మనకి. చూసిరా, ఈ మాదిరిగా మనం అన్ని కుర్కురేలను ఒక కవర్ పైన క్లాత్ పైన మీ ఇష్టం, మీకు ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోండి, చేసుకోండి. సూపర్ అండ్ సూపర్ కుర్కురేలు మనకు వచ్చేస్తాయి. ఇవన్నీ మంచి ఫ్యాన్ కింద వేసి ఎండేసుకోండి. చూసిరండి, అంతే. మనం అన్ని కుర్కురేలు ఇట్లా వేసుకోవాలండి. చూసిండ్రా ఎంత బాగా వస్తున్నాయి మనకి. మీరు ఏదైనా పాల కవర్ అన్నా, లేకపోతే పైపింగ్ దీంట్లో ఒకటి ఏదైనా బ్యాగ్ లెక్క మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది మీ ఇంట్లో వీళ్ళని బట్టి చేసుకోండి. పాల కవర్తో కూడా వస్తుందండి. మనం ఇదే ఉండాలని కాదు. చూసిరు కదా, ఇంత ఈజీగా మనం చేసుకోవచ్చు కుర్కురేలు. పిల్లల గురించి వేయాలండి, తప్పదు మనకి, ఎందుకంటే బాగుంటుంది మనకి. ఎందుకంటే మళ్ళీ పోహా కదండి, పిల్లలకు మంచి, హెల్త్ కూడా మంచిది, మనం తిన్నా మంచిది కదా, అంతకే బాగుంటుంది. చేయండి మీరు కూడా. అన్నీ మనం ఇట్లా చేసుకోవాలి. నేనైతే నైట్ ఇంట్లోనే చేస్తున్నానండి, ఇవి ఎండలో వేయట్లేదు. ఇప్పుడు నైట్ నాకు 9కి స్టార్ట్ చేసిన నేను, ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది మనకి. ఎంతసేపు అండి. ఇగో చూడండి, ఫ్యాన్కే వేసేస్తాను నేను. ఇప్పుడు ఫ్యాన్కే మనకి పొద్దున వరకు సగం ఎండిపోతాయండి ఇవి. మళ్ళీ మిగిలింది కొంచెం బయట మనకి ఇట్లా బాల్కనీలనే కానీ పైన దాబా మీదే కానీ కొంచెం ఎండ వచ్చిందంటే ఎండకి వేసేసినామంటే కథం ఒక 2 డేస్లలో మన కుర్కురేలన్నీ రెడీ అయిపోతాయండి. వారం 10 రోజులు ఇట్లా ఎండాలని ఏం లేదు. పోహా కదండి, తొందరగా ఎండిపోతుంది మనకి. అన్నీ ఇట్లా వేసుకోవాలి. మన నూనె వేడైంది కదా, మనము మన కుర్కురేలను వేసేసుకుందామండి. చూడండి, మ్యాజికల్ కుర్కురే సూపర్ అండ్ సూపర్ రెడీ. చూసారు కదండి ఎంత బాగా వస్తున్నాయో. చూసి మనం నిజం చెప్తున్నా అండి, ఎంత బాగా టేస్ట్ కూడా అంత అదిరిపోయినాయండి ఇవి. టేస్ట్ మా ఇంట్లో చేసి తింటూనే ఉన్నారు పిల్లలైతే. నేను అబద్ధం అయితే చెప్తలేనండి, నిజంగా చెప్తున్నా నేను. ఇంకా చూడండి ఎంత బాగా వచ్చినాయో చూడండి మీరే. చూడండి పొంగడం చక్కగా వస్తున్నాయి మంచిగా. చూడండి, మీకు ఇష్టం అనుకుంటే చాట్ మసాలా వేస్తారా, మిర్చి పౌడర్ వేస్తారా. ఆల్రెడీ మనము చిల్లీ ఫ్లేక్స్ వేసినాం కాబట్టి నాకు తెలిసి అయితే స్పైస్ కూడా ఉన్నాయండి ఇవి. అంత బాగున్నాయి, మా ఇంట్లో ట్రై చేసినాం కాబట్టి చెప్తున్నా నేను. ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నా అంటే పిల్లలు మిస్ కావద్దు ఈ టేస్ట్ని, అందుకని. చూడండి సూపర్ కదా, అట్లా అన్నమాట. చూసారు కదండి ఎంత బాగా వచ్చినాయి మన కుర్కురేలు. చూడండి, తీసుకోండి. మన ఇంట్లోనే ఈజీగా ఎట్లా చేసుకోవాలో కుర్కురే, హెల్దీ అండ్ టేస్టీ,
సూపర్ అండ్ సూపర్ పిల్లల కుర్కురే రెడీ అయిపోయింది. మీరు కూడా చేయండి, చేసి ఎట్లా వచ్చింది మాకు కూడా చెప్పండి. ఎంత మంచి కుర్కురే, మీరు కూడా మిస్ కావద్దు, పిల్లలకు కూడా మిస్ చేయకండి. టేస్ట్ అంత బాగుందండి. మీరు కూడా చేస్తారని నేను అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన్నాస్ కిచెన్ ఇంకా మీ బ్లెస్సింగ్తో ఇంకా ఫుల్గా సబ్స్క్రైబర్లతో నింపేసేయండి. అంతే కదండి. ఇగో చూడండి, నేను చెప్తున్నానని కాదు కానీ ఇగో చూడండి, సేమ్ టు సేమ్ కుర్కురనే చూడండి. ఇంక మళ్ళీ ఇగో చూడండి, చూసిరా, ఇగో చూడండి, మంచి ఇట్లా అంటే ఏం చెప్పాలండి, అంత క్రిస్పీగా టేస్ట్ చేస్తున్నాండి నేను. సూపర్, తింటూనే ఉంటాం ఇంకా. సూపర్ అండి, సూపర్ అండి. కొద్దిసేపు కూర్చున్నామంటే మొత్తం పోతూనే ఉంటాయి. అంత బాగున్నాయండి నిజంగా. మీరు కూడా తప్పకుండా చేస్తారని నేను అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీరు మిస్ కావద్దని నేనైతే ఫుల్ గ్యారెంటీతో చెప్తున్నానండి. ఎందుకంటే మీకు మాకు ఒకటి ఉన్నదండి. ఎందుకు నేను ఇప్పుడు మీకు అబద్ధం చెప్పింది అనుకోండి, ఆ అబద్ధాలకు నా పని చేయడానికి మీ దగ్గర ఒకటి ఉంది ఆయుధం. ఏందది? కామెంట్స్ బాక్స్లో నాకు ఇష్టం ఉన్నంత మంచిగా ఇస్తారు మీరు. కాకపోతే అంత మంచి టేస్ట్ ఉంది కాబట్టి గ్యారెంటీతో చెప్తున్నా నేను. మీరు కూడా తప్పకుండా చేస్తారని నేను అనుకుంటున్నాను. తప్పకుండా మీరు ఈ రెసిపీని మిస్ కాకుండా చేయండి. ప్రస్తుతానికి ఇప్పుడు బాయ్ అండి, బాయ్.